తగిలిందో కూడా మనం చెప్పొచ్చండి. రైట్. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో ఒక ఆఫర్ ఇస్తూ ఉన్నారు భారత్కి. భారత్ కనుక పాకిస్తాన్కి సింధు నదీ జలాలు ఇస్తే ద్వైపాక్షికంగా చర్చలు జరపడానికి సిద్ధమైతే పహల్గామ్ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల్ని మీకు అప్పచెప్తాము అని చెప్పేసి, దీని మీద బిలావల్ భుట్టోనే హత్య చేస్తామని చెప్పేసి ఆ టెర్రరిస్టులు వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం. ఏంటి ఈ భుట్టో రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి అంటే భారత్కి అనుకూలంగా, అక్కడ ఉన్న ఆసిఫ్ మునీర్ అండ్ షహబాజ్ షరీఫ్కి వ్యతిరేకంగా ఉన్నాయని అనుకోవాలా? అసలు ఇప్పుడు బిలావల్ భుట్టో భారత్ అనుకూలవాది అవునా కాదా అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ భారత్ అనుకూలవాదిగా పని అయిపోతున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్లో ఆయన బెనాజీర్ భుట్టో కొడుకు చాలా పెద్ద ఇంపార్టెంట్ పొలిటికల్, పాకిస్తాన్ PPP అనే పార్టీ ఉంటుందండి, చాలా పెద్ద పార్టీ. వాళ్ళ అమ్మ తల్లి బెనాజీర్ భుట్టో అధ్యక్షురాలుగా పనిచేసింది. వాళ్ళ ఫాదర్ జర్దారీ భుట్టో పాకిస్తాన్కి అధ్యక్షుడిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి కొడుకు ఈ బెనాజీర్ భుట్టో. మన రాహుల్ గాంధీ కాంగ్రెస్కి ఎలాగో ఆ పార్టీకి ఆయన కాబోయే ప్రధాని అనుకోవచ్చు, ప్రధాని ఇన్ వెయిటింగ్ అనొచ్చు. ఈ బిలావల్ భుట్టో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే భారత్కు అనుకూలంగా ఉన్నట్టే. ఎందుకంటే ఇక్కడ అసీం మున్నీరు పాకిస్తాన్ ఆర్మీ జనరల్, పాకిస్తాన్ భారత్పై వ్యతిరేకత ఉన్నాడు. షహబాజ్ షరీఫ్ ప్రస్తుత ప్రధాని కూడా అలాగే ఉన్నాడు. కానీ ఇక్కడ అపోజిషన్ కొత్త పందా ఎదుర్కొంది. ఏ కొత్త పందా అనుసరిస్తుందంటే ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి, పాకిస్తాన్ ప్రస్తుత ప్రధానికి, ప్రస్తుత అధికార రూలింగ్ పార్టీలకి వ్యతిరేకంగా ప్రజలు తయారయ్యారు. ఎందుకు తయారయ్యారు? వీళ్ళ అనవసరమైన రాజకీయాలు, ద్విజాతి సిద్ధాంతం వల్ల సింధు నది జలాలు ఆగిపోయినాయి. అందువల్ల పాకిస్తాన్ పాపులేషన్లో 16 కోట్లు 14 కోట్ల నుంచి 16 కోట్లు ఉన్న వ్యవసాయదారులు ఇప్పుడు ప్రభుత్వానికి, ఆర్మీకి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళని ఆకట్టుకోవడానికి ఈ బిలావలి భుట్టో మాట్లాడుతున్నారు. అంటే మీరు సింధు నది ఇచ్చిన భారత్ నువ్వు సింధు జలాలు ఇచ్చి మాకు నువ్వు ద్వైపాక్షిక సమావేశాలు ద్వైపాక్షికంగా నువ్వు అన్నట్టు చర్చించుకుంటే మేము మీ టెర్రరిస్టులు, పహల్గామ్ దాడి వెనకాల ఉన్న టెర్రరిస్టులైన హఫీజ్ సయ్యద్, లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, అజహారో, దాంటి ముంబై దాడులు వెనక ఉన్న అజహార్ లాంటి టెర్రరిస్టులు మేము వెనక ఇవ్వడానికి, మీకు అప్పచెప్పడానికి మేము వెనకాడమని మాట్లాడేసాడండి. ఎందుకు మాట్లాడాడు? అసలు టెర్రరిజం కోసం ఇంత ఎగ్రెస్ట్గా మాట్లాడితే పాకిస్తాన్లో చంపేస్తారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు ఒప్పుకోరు, లక్షలు ఉన్నారు వాళ్ళు. కానీ ఎందుకు ఇలా మాట్లాడాడంటే ఇప్పుడు సింధు జలాలు ఆగిపోవడం వల్ల, పాకిస్తాన్ ఓటమి చెందడం వల్ల పాకిస్తానీ పీపుల్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తిని ఆయన పొలిటికల్గా ఆయన మార్చుకుంటే ఆయన పాకిస్తాన్ ప్రధాని అయిపోతాడు వచ్చే ఎలక్షన్లో. ఇది అనమాట. అంటే ఏంటి, ఆయన పాకిస్తాన్లో అసంతృప్తి ఎందుకు వచ్చింది? భారతదేశం సింధు నది వాళ్ళ సింధు నది జలాలను ఇప్పించగలిగేవాడు హీరో అవుతారు. సింధు నది జలాలు పాకిస్తాన్కి తీసుకురావాలంటే టెర్రరిజం ఆపాలి, అది భారత్ పెట్టిన కండిషన్. ఈ టెర్రరిస్టులు మేము ఆపుతాం, టెర్రరిజం ఆపుతాను అన్నట్టు భుట్టో మాట్లాడారు. అంటే పాకిస్తాన్లో అసంతృప్తి ఉన్న ప్రజలే ఎక్కువ కాబట్టి వాళ్ళని ఆకట్టుకుంటే అది భారత్ కూడా మంచిది. యుద్ధం లేకుండా వాళ్ళు టెర్రరిజం ఆపారనుకోండి, టెర్రరిజం ఆపి టెర్రరిజం ఇంకా అంతం అయిపోయింది అనుకోండి, పాకిస్తాన్ని భారత్ అద్భుతంగా గౌరవిస్తూ ఒక సహోదరుడిగా చూస్తుంది, తనలో ఒక పార్ట్గా చూస్తుంది. మన భారతదేశం అది ఎదగాలనే కోరుకుంటుంది. అది సుఖంగా ఉంటేనే మనం కూడా సుఖంగా ఉంటాం 3310 కిలోమీటర్ల బోర్డర్లో. కాబట్టి బిలావలి భుట్టో ఈరోజు అసంతృప్తి వర్గాన్ని దగ్గర తీసుకోవడానికి భారత్ ట్రాప్లోకి వచ్చారు. కాబట్టి నిన్న హఫీజ్ సయ్యద్, ఈ లష్కర్ ఈ తోయిబా, ఈ పహల్గామ్ దాడి వెనకాల అంతకుముందు ఎన్నో దాడుల వెనకాల ఉన్న హఫీజ్ సయ్యద్, అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అమెరికా కూడా వాళ్ళని టెర్రరిస్టులుగా ప్రకటించింది. ఈ లష్కర్ ఈ తోయిబా హఫీజ్ సయ్యద్ కొడుకు తలహా నిన్న బెనాజీర్ భుట్టో, ఈ బిలావల్ భుట్టోకి భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఎలాగే మాట్లాడితే నా వర్గం నిన్ను ఊరుకోదు, నువ్వు నిజమైన పాకిస్తానీ కాదు, నిజమైన ముస్లిం కాదు అని. ఆ బెదిరింపు ఎలా ఉందంటే, నీ తల్లి బెనాజీర్ భుట్టోని చంపేశాం, టెర్రరిస్టులు చంపారు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో, అలాగే నువ్వు సస్తావు అన్నట్టు బిలావల్ భుట్టోకి నిన్న టెర్రరిస్టులు వార్నింగ్ ఇచ్చారంటేనండి అది సామాన్యమైంది కాదు. అంటే టెర్రరిజం ఉడుకుతుంది. అంటే బిలావల్ భుట్టో కాబోయే యంగ్ పొలిటీషియన్ పాకిస్తాన్లో ఉన్న అసంతృప్తి వర్గం అనుకూలంగా ఆయన మాట్లాడితే అది భారత్కు అనుకూలంగా మాట్లాడినట్టే. అంటే భారత్ కావాల్సింది మాట్లాడుతున్నారు, టెర్రరిస్టులు అప్పచెప్తాం అంతమని. ఇది మాట్లాడితే టెర్రరిస్టులు ఒప్పుకుంటలే. అంటే బెనాజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో ఒక ప్రధానమైన పొలిటికల్ పార్టీ పాకిస్తాన్లో భారత్తో సంబంధాలు కోరుకుంటుంది. యుద్ధం వద్దు, టెర్రరిజం మాకు వద్దు, టెర్రరిజం ఇలా పోయిందని పాకిస్తాన్ ప్రజలు అనుకునే దాన్ని ఒక పొలిటికల్ పార్టీ మాట్లాడిందంటే భారత్ విజయం సాధించినట్టే. అంటే ఇప్పుడు బిలావల్ భుట్టో భారత్కు అనుకూలంగా పాకిస్తాన్ అసంతృప్తికి రిప్రజెంటేషన్గా వెళ్తున్నాడు. అంటే పాకిస్తాన్ రాజకీయాలు
మారబోతున్నాయి ఆర్మీకి వ్యతిరేకంగా, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా అని. అందుకనే ఇంతటి సివియర్ వార్నింగు నిన్న ఈ హఫీజ్ సయ్యద్ అంటే లష్కర్-ఈ తోయిబా అధినేత కొడుకు తలహా ఇచ్చాడు అంటే ఒక అత్యున్నతమైన స్థాయిలో ఈ వార్నింగ్ వెళ్ళిందండి. అంటే బిలావెల్ భుట్టో రికగ్నేషన్ అవుతున్నాడు. బిలావెల్ భుట్టో భారత అనుకూల పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ టెర్రరిస్ట్ వ్యతిరేక రాజకీయ పందాలోకి వచ్చాడు. అంటే పాకిస్తానీ ప్రజలు ఆయనకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. వచ్చే ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఆయన గెలవబోతున్నాడు. ఆయన గెలిస్తే సింధు నది జలాల కోసం నేను తీసుకొస్తాను భారత్తో చర్చలు అనేది ఇంకా ఇప్పుడు రాబోతుందనమాట. సో ఇది అద్భుతం అని చెప్పొచ్చు. ఇది ఎందుకు వచ్చింది, బిలావెల్ భుట్టో ఎందుకు పట్టుకున్నాడు అంటే సింధు నది జలాలను భారత్ ఆపిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ యొక్క 7,96,000 చదరపు కిలోమీటర్లో 25 కోట్ల పాపులేషన్లో 16 కోట్ల మంది వ్యవసాయదారులు భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ మన భారత్లో ఖరీఫ్ వస్తే అక్కడ ఖరీఫ్ లేదు. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క వ్యవసాయ దిగుబడులు కూడా తగ్గబోతున్నాయి. దాని జీడిపి తగ్గబోతుంది, గ్రోత్ రేట్ తగ్గబోతుంది. ఓకే, ఆ తర్వాత ఆహార ధాన్యాల కొరత ఏర్పడిపోతుంది. ఆయిల్ ఎగుమతులు ఈ మనం నౌకాదళ దిగ్బంధం వల్ల ఆయిల్ రేట్లు కూడా పెరిగిపోయినాయి. అక్కడ మన లీటర్ ఒక 100 రూపాయలు ఉంటే పెట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 300-400 ఉంది. సో నిరుద్యోగం తాండవిస్తుంది. మైక్రోసాఫ్ట్ కూడా బయటికి వెళ్ళిపోయింది. భారత్ FATF లిస్ట్ అంటుంది, ఏదో లోన్ల మీద బతుకుతుంది, అప్పుల మీద బతుకుతుంది, అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు ఉంది. సో పాకిస్తాన్కి వచ్చే సంవత్సరాల్లో భారత్తో సంబంధాలు పెంపొందించుకోకపోతే, టెర్రరిజం అంతరం చేయకపోతే పాకిస్తాన్ అడుక్కుని పాకిస్తాన్ ముక్కలవబోతుంది. అక్కడ బెలుసిస్తాన్ ఉంది. ఇది బిలావెల్ భుట్టో పాకిస్తానీ పీపుల్ యొక్క బాధను అర్థం చేసుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అంటే టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఆయన వెళ్ళబోతున్నాడు వచ్చే కొన్ని రోజుల్లో అని తెలుస్తుంది. ఇది ఒక అద్భుతం అనేది అంటే భారత్కు అనుకూలం. ఎందుకంటే ఒకటే చెప్తున్నానండి, భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేయకూడదు. యుద్ధం చేయకుండానే శత్రుదేశాన్ని ఓడించినోడే అసలైన విన్నరు. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో గ్రోత్ రేట్ మెయింటైన్ చేస్తూ తన పేదరికాన్ని తగ్గించుకుని ప్రపంచంలో సూపర్ పవర్ అయ్యి చైనా, అమెరికా లాంటి మీద వాటిని ఎదుర్కోవాలి. పాకిస్తాన్ని అణచాలి కానీ యుద్ధం చేయకూడదు. చిన్న దేశం యుద్ధం చేస్తే దాని వెనకాల అమెరికా, చైనాలు ఉంటాయి. అమెరికా, చైనాలు దాని వెనకాల ఉండి భారత్ మీద ఎగదోసి భారత్ని వృద్ధి రేటు వెళ్లకుండా కుట్ర పంతున్నాయి. కాబట్టి పాకిస్తాన్ని నయానో భయానో దాన్ని లొంగ తీసుకుని ఓకే సామదాన భేద దండోపాయానికి యుద్ధం లేక వెళ్లకుండానే పాకిస్తాన్ లొంగదీయాలి. ఈరోజు బిలావెల్ భుట్టో ట్రాప్లోకి వచ్చాడు ఆయన అధికారం కోసం. సో అద్భుతం రాజకీయాలు అవబోతున్నాయి. అంటే ఇది పాకిస్తాన్లో చేంజ్ అవుతున్నాయి. అంటే భారత్ ఉపయోగించిన అస్త్రాలన్నీ ఈరోజు పనిచేస్తున్నాయి. సో ఇది ఒక అద్భుతమైన విశ్లేషణగా అద్భుతంగా మనం పాకిస్తాన్ రాజకీయాలు గమనిస్తే చెప్పొచ్చు. ఈరోజు పాకిస్తాన్లో 25 కోట్లలో ఎంత దారుణం అంటే 15% మంది బెగ్గర్లు ఉన్నారంటే ఎంత విచిత్రం అండి. 15% బెగ్గర్లు, స్త్రీలు వేశ్యలుగా మారుతున్నారు ఈ ఆర్మీ యొక్క విలాసాలకి. అక్కడ టూరిస్టులు లైన్లు కడుతున్నారు. దారుణమైన పరిస్థితి. ఓకే, దేనికి లేదు. పాకిస్తాన్ అంటే నేను పాకిస్తానీ అని చెప్పుకోవడానికి పాకిస్తానీ సిగ్గులు పడుతున్నారంట వేరే దేశాలు పోయి. నేను పాకిస్తానీ అంటే ఈ హీరోయిన్ మాట్లాడింది కూడా చేస్తున్నాం. ఈ పరిస్థితిని బిలావెల్ భుట్టో పాకిస్తాన్ ప్రజల ద్వారా ఆర్మీకి భయపడకుండా, టెర్రరిస్టులు భయపడకుండా ఆయన నిన్న మాట్లాడడం అంటే భారత్కి మంచి జరగబోతుంది అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు అవగతం అయిపోతుంది.